అది ఆర్డర్ స్కెడ్యూల్ అవ్వట్లే కదా విజయ్. ఓకే, ఆటో స్కెడ్యూల్ అవ్వట్లే కదా, అది చూద్దాం. నిన్నటి మన ప్లాన్ ఉంది కదా, అది చూడు, నోట్ ప్యాడ్ లో రాసావు కదా. నైట్ మనం చేసిన ప్లాన్ మాన్యువల్ గా ఆర్డర్ రిలీజ్ చేసాం కదా. IP10 ఇది మాన్యువల్ గా రిలీజ్ చేసాం సుధీర్. మాన్యువల్ రిలీజ్ చేసిన ప్రాబ్లం లేదు అంటే ఆటోమేటిక్ గా 7/2/2026 ఇది ఎప్పుడు ఉంది నార్మల్ డేటు? ఆటోమేటిక్ అయింది కదా. ఇదేది మల్టీ కౌంటర్ లేదంటే ఇది సుధీర్, ఇది కౌంట్ సారీ క్యాలిబ్రేషన్ లో ఇది క్యాలిబ్రేషన్ ప్రాసెస్. ఆటోమేటిక్ రిలీజ్ అయితే డేట్ వచ్చింది నార్మల్ గా. దేని బేస్ మీద, కౌంటర్ బేస్ మీద చేశారా లేదంటే టైం బేస్? కౌంటర్ ఇవ్వలేదు సార్, మేము కౌంటర్ ఇవ్వకుండా రెగ్యులర్ గా ఇచ్చాము. ఒకసారి ప్లాన్ కూడా ఓపెన్ చేయి. ఆ ప్లాన్ నెంబర్ కూడా డబుల్ క్లిక్ చేయండి ఒకసారి. 249 ప్లాన్ మీద డబుల్ క్లిక్ చేయి సుధీర్ అంటున్నా, సారీ విజయ్. ఎవ్రీ మంత్ ఇచ్చారు. ఓకే, మెయింటెనెన్స్ ప్లాన్ షెడ్యూలింగ్ పారామీటర్స్ చూడండి. బిఫోర్ 5 years. ఓకే, 5 months. ఇది మీరు డేట్ ఎప్పుడు ఇచ్చారు? స్టార్ట్ డేట్ 5th month 2nd ఇచ్చారు కదా. అవును సార్. టైం డేట్ ఓకే, రిలీజ్ అవ్వాలి. ఇది ఒక 3 times చేసాము. యాజ్ ఇట్ ఈస్ మీరు చెప్పింది ఫాలో అయ్యి చేసాము. అవ్వలేదు, 3 times చేసాము. ఒకసారి మళ్ళీ అది ఓపెన్ చేయండి, చెప్తా. బ్యాక్ వచ్చండి దీంట్లో, ఈ స్క్రీన్ లో స్టార్ట్ అండ్ సైకిల్ ఇచ్చేయండి. న్యూ స్టార్ట్ డిలీట్ కొట్టండి ఒకసారి. నేను డిలీట్ అయిపోతుంది. ఓకే, కంటిన్యూ. 2/5/26 ఇక్కడ 6/1/26 క్రియేట్ అయింది కదా. ఇక్కడ చూడండి, మీకు నార్మల్ గా 6th month 1st క్రియేట్ అయిందో లేదో సేవ్ చేసింటే మనకి అక్కడ ఆటో క్రియేట్ అవుతుంది. సేవ్ చేయాలి సార్? సేవ్ చేయండి. మీకు ఆ ఫస్ట్ దానికి ఆర్డర్ క్రియేట్ అవుతుంది. సెకండ్ లైన్ ఐటమ్ దానికి టాస్క్ లిస్ట్ అసైన్ చేశారా? చేసాం సార్. ఎగ్జిట్ కొట్టిన ఒకసారి. ఎగ్జిట్ కొట్టి సేవ్ చేద్దాం. ఒకసారి మళ్ళీ IP10కి వెళ్ళదు, ఓపెన్ చేయండి. ప్లాన్ కింద అది డబుల్ క్లిక్ చేయండి మెయింటెనెన్స్ ప్లాన్ నెంబర్ మీద. 249 కింద స్క్రోల్ చేయండి. 106 మీద డబుల్ క్లిక్ చేయండి. డిస్ప్లే సారీ, టాస్క్ లిస్ట్ డిస్ప్లే రైట్ సైడ్. ఆపరేషన్ ఇచ్చారు. ఆపరేషన్ సెలెక్ట్ చేసి ఇన్స్పెక్షన్ క్యారెక్టర్స్ మీద క్లిక్ చేయండి బటన్ మీద. అవి కూడా ఇచ్చాం సుధీర్, అవన్నీ ఇచ్చాం. ఇందులో కౌంటర్ తీసుకొని కూడా మనము ఆటో స్కెడ్యూల్ చేయొచ్చు కదా సుధీర్? కౌంటర్ చేసుకోవచ్చు. ఓకే సుధీర్, ఇది కూడా ఒకసారి చూడండి. అవి కూడా అవ్వలేదు మాకు, ఇవి రీస్కెడ్యూల్ అవ్వట్లేదు. అండ్ ఆర్ కండిషన్ ఇచ్చినప్పుడు కూడా స్కెడ్యూల్ అవ్వట్లేదు. ఈ మధ్య ఏది స్కెడ్యూల్ అవ్వట్లేదు ప్లాన్స్ లో. మరి ఏదో బ్యాక్ ఎండ్ లో ప్రాబ్లమా ఏంటో అర్థం కావట్లేదు అది మాకు. చూడాలి ఒకసారి. సరే, ఇది ఒకసారి చూస్తాను. ఒకసారి ఇది దాంట్లో నాకు వాట్సాప్ గ్రూప్ లో పింగ్ చేయరా ఈ మెయింటెనెన్స్ ప్లాన్ నెంబర్? ఓకే సార్. ఓకే, మల్టీ కౌంటర్ కూడా మెయింటెనెన్స్ ప్లాన్ నెంబర్ పింగ్ చేయండి. అది ఒకసారి చూద్దామా? మల్టీ కౌంటర్ ఒకసారి ఓపెన్ చేయి విజయ్. మల్టీ కౌంటర్ ముందు చేసింది ఉంది కదా, నేను చేశాను కదా విజయ్ మల్టీ కౌంటర్ కూడా. ఇందులో డిలీట్ చేసావా ఏంటి? అదే కాదు, సెర్చ్ చేయొచ్చు ఒకసారి. వచ్చేసేసి IP18కి వెళ్ళి క్రియేటెడ్ బై మీ ఐడి ఇవ్వండి.
కింద స్క్రోల్ చేసి క్రియేటెడ్ బై ఉండొచ్చు అండి, అక్కడ మీ ఐడియా ఇవ్వండి, డేట్ నిన్నట్టు ఇవ్వండి, క్రియేటెడ్ కింద ఉంటుంది, కింద స్క్రోల్ చేయండి, కిందకి ఇంకా క్రియేటెడ్ బై క్రియేటెడ్ ఆన్ రెండు ఉండే ఫీల్డ్స్, అదే. అడ్మినిస్ట్రేషన్ డేటా, యూజర్ అది యూజర్ ఐడి. యూజర్ ఐడి. ఒక్క నిమిషం. శాప్ ఫస్ట్ పేజ్ ఉంటది కదా, అది ఓపెన్ చేయి. ఎస్ఏపిది ఎందుకు అవసరం, ఇక్కడ కింద రైట్ సైడ్ ఎర్ర మార్క్ ఉంది కదా, జీవై బాటమ్ రైట్ కార్నర్ అది క్లిక్ చేయండి. అది కాదు కింద ఇక్కడ పూర్తి కార్నర్ లో ఇక్కడ నేను రోజు మీకు ట్రాన్సాక్షన్ కోడ్ చూస్తాను, అది క్లిక్ చేయండి. అది కాదు కింద బాటమ్ లాస్ట్ లో ఇదా సార్? క్లిక్ చేయి. ఓపెన్ అవ్వట్లేదు. పైకి స్క్రోల్ చేసి మళ్ళీ కింద స్క్రోల్ చేసి వెంటనే క్లిక్ చేయండి. మళ్ళీ దాన్ని కాదు కింద మళ్ళీ కర్సర్ దాన్ని మూవ్ చేసి వెంటనే క్లిక్ చేసింది. అలా ఎక్కువసేపు ఉంచొద్దు, కింద స్క్రోల్ చేసేసి అందులో క్లిక్ చేయండి. అది ఏమొచ్చిందంటే మనకు మళ్ళీ ఓపెన్. ఇప్పుడు S4H చూస్తుంది కదా, డ్రాప్ డౌన్ క్లిక్ చేయండి. అది కదా దాని పక్కన ఎస్ఏపి యూజర్ చూద్దాం, అదే S4H PPMTM. ఇక్కడ మన ట్రాన్సాక్షన్ కోడ్స్ అన్ని డిస్ప్లే అవుతుంది, చూసుకోండి ఎప్పుడైనా ప్రోగ్రామ్ ఏదనేది ఈ ట్రాన్సాక్షన్ కోడ్ కి సో అన్ని చూస్తుంది. అచ్చా S4H PPM_TM. కింద క్రియేటెడ్ ఆన్ డేట్ ఎస్టేట్ ఇవ్వండి. 02/06 క్రియేటెడ్ ఆన్ డేట్, చేంజ్ డేట్ కాదు, పైన విజయ్ సెకండ్ వన్ చేంజ్ ఆన్ డేట్ కాదు, క్రియేటెడ్ ఆన్ డేట్ 06/03/2026. ఎగ్జిక్యూట్ చేయండి. 02 కదా సార్, నిన్న కదా చేసింది. సార్ 02 ఎగ్జిక్యూట్. ఇక్కడ 248 కి ఇచ్చేయండి, డబుల్ ఇచ్చేయండి. మెయింటెనెన్స్ ప్లాన్ షెడ్యూలింగ్ వెళ్ళండి. ఇది కూడా ఇదే సుధీర్, ఇది కూడా నార్మల్ కదా, ఇది కూడా క్యాలిబ్రేషన్. అన్న మీకు ఆల్రెడీ మెయింటెనెన్స్ ప్లాన్స్ రిలీజ్ అయినాయి కదా మల్టీ కౌంటర్కి, మనం మీరు ట్రై చేశారు కదా ఆటో స్కెడ్యూల్ అవ్వట్లేదు సుధీర్, అండ్ అవర్ తీసుకున్నప్పుడు అవి స్కెడ్యూల్ అవ్వట్లేదు. అంటే మనం ఫస్ట్ అదేంటంటే ఈ రోజు మనం క్రియేట్ చేస్తున్నాం, నిన్న ట్రేడ్ తో అట్లీస్ట్ ఒక డాక్యుమెంట్ 2 కౌంట్స్ క్రియేట్ అయ్యి ఉండాలి. సో ఈ రోజు మనం చేసినప్పుడు ఏంటంటే డేట్ షెడ్యూల్ చేసిన తర్వాత మెజరింగ్ డాక్యుమెంట్ నిన్నటి కౌంటర్ రీడింగ్ ప్లస్ ఎన్ని కిలోమీటర్స్, సపోజ్ 1000 కిలోమీటర్స్ అవి కంపల్సరీగా రీచ్ అయితేనే మనకి ఆర్డర్ అనేది ట్రిగర్ అవుతుంది. కౌంటర్ ప్లాన్ మనం తీసుకునేటప్పుడు ప్రీవియస్ డేట్ తో తీసుకోవడానికి ఛాన్స్ లేదు వస్తుంది. కౌంటర్ ప్లాన్ ఇప్పుడు తీసుకోవచ్చు, ప్రీవియస్ డేట్స్ అయితే తీసుకున్నా సరే దానికంటే ముందు మనకి డాక్యుమెంట్ క్రియేట్ అయి ఉండాలి. నేను అదే సుధీర్, డాక్యుమెంట్ కూడా యాక్చువల్ గా ప్రీవియస్ డేట్ తో చేయొచ్చా? ఇప్పుడు IK01 కి వెళ్ళి ఆప్షన్ ఉందనుకుంటా, చూడండి ఒకసారి IK11 కి వెళ్ళండి, ఒకసారి IK11 కి వెళ్ళి మెజరింగ్ డాక్యుమెంట్ ఉంటుంది అనుకుంటా. కింద మాస్ టైం డేట్ చూసారు, అక్కడ చేంజ్ చేసి మెజరింగ్ పాయింట్ ఇవ్వండి. మరి అలా చేసి ఒక్కటి 2 minutes లో చేద్దామంటారా ఒకసారి? అలా ఏం చేసుకుంటారు లేదు, అది నార్మల్గా. ఎందుకంటే మెజరింగ్ టైం ఎప్పుడైతే తీసుకున్నామో, సో ఈ రోజు తీసుకుంటే ఈ రోజు సపోజ్ మనం 3 days బ్యాక్ తీసుకున్నాం కానీ అప్డేట్ చేయలేదు. సో అటువంటి టైంలో మనం ఈ చేంజెస్ చేసుకొని మెజరింగ్ పాయింట్ ఇచ్చి ఎంటర్ చేసి క్లిక్ చేసి ఆ రీడింగ్స్ మనం అప్డేట్ చేయొచ్చు. పైన మెజరింగ్ పాయింట్ నెంబర్ ఉంది, మెజరింగ్ పాయింట్ సపోజ్ నేను చూసాను, రికార్డ్ చేశాను, కాకపోతే సిస్టమ్ అప్డేట్ చేయాలి. సో అటువంటి టైంలో మనం డేట్ చేంజ్ చేసుకొని అప్డేట్ చేయొచ్చు. ఎంటర్ ఉండాలి, మెజరింగ్ పాయింట్ ఇవ్వండి.
మెజరింగ్ పాయింట్ దాన్ని చేసింది ఇప్పుడు ఐడియా లేదు కదా సుధీర్. ఎక్విప్మెంట్ ఏ ఎక్విప్మెంట్ క్రియేట్ చేశారని చూసుకొని ఆ ఎక్విప్మెంట్ లో పైన మెజరింగ్ పాయింట్ అని ఉంటుంది కదా. సో ఎక్విప్మెంట్ కూడా ర్యాండమ్ గా పిక్ చేసినట్టున్నాడు అన్నాడు. గుర్తుందా? అది ఇచ్చేసేమని. IE03 కలండి ఇక్కడ కాదు, IE03 ఎక్విప్మెంట్ ఓపెన్ చేయండి. ఆ ఎక్విప్మెంట్ తిన చేసిన ఫంక్షన్ లొకేషన్ లో తీసుకున్నాడు విజయ్. అదే IE03 ట్రాన్సాక్షన్ సెట్ చేయండి. ఇది సుధీర్ క్లిక్ చేయండి, ఎంటర్. పైన మెజరింగ్ పాయింటర్ కౌంటర్స్ ఉంది కదా, క్లిక్ చేయండి. చాలా చేసింది. సో దీంట్లో మీరు దీన్ని క్రియేట్ చేస్తున్నారు మల్టీ కౌంటర్. విజయ్ అవర్స్ ఒకటి కిలోమీటర్స్ ఒకటి తీసుకున్నాం అనుకుంటా చూడు, నిన్న తీసుకున్నాం. కిలోమీటర్స్ అయితే ఇక్కడ మల్టిపుల్ ఇవి ఉన్నాయి కదా, ఇదే మనకి కాకపోతే ఇక్కడ మల్టిపుల్ సేమ్ ఇస్తాం కదా కిలోమీటర్స్ చెప్తారు. ఏ మెజరింగ్ పాయింట్ బేస్ మీద మీరు సిస్టమ్ క్యాలిక్యులేట్ చేసి క్రియేట్ చేస్తారు. సో ఒకటి కిలోమీటర్స్ ది ఒకటి అవర్స్ క్రియేట్ చేసి ఒక ఎక్విప్మెంట్ కి ట్రై చేసి చూడండి. అదే చేసాం, అలాగే చేస్తున్నాము. అంటే ఇక్కడ మల్టీ కౌంటర్స్ మామూలుగా చాలా కౌంటర్స్ క్రియేట్ చేశారు కదా సేమ్ యూనిట్స్ తోటి. సో సిస్టమ్ ఒక్కొక్కసారి ఇది అవుతుంది, సిస్టమ్కి అర్థం కాదు అసలు ఇది రీడింగ్ తీసుకోలేదు. మేము నోట్ చేసుకుని అట్లనే పిక్ చేసుకుంటాం సార్. యాక్చువల్ గా వేరే ఎక్విప్మెంట్ ఒకటి క్రియేట్ చేసేసి సో ఓన్లీ ఒక అవర్స్ ది ఒక కిలోమీటర్స్ యూనిట్స్ స్పేస్ మీద తీసుకొని ఎక్విప్మెంట్ మీద. ఓకే ఓకే, అప్పుడు ట్రై చేస్తాను. ఎర్రర్ ఏమైనా వస్తే మీకు పింగ్ చేస్తాను. ఓకే ఓకేనా సుధీర్. అంటే 265 మేము అప్పుడు RPM తీసుకున్నాం మీ డేస్ కి, ఇప్పుడు మినిట్స్ వచ్చిండే కానీ ఇదే అనుకుంటున్నాను. సైకిల్స్ ఎట్లా ఎలా మెయింటైన్ చేస్తారు దీని బేస్ మీద? యాక్చువల్ గా ఫస్ట్ డేస్ ఇచ్చాం సుధీర్. డేస్ ఇక్కడ కౌంటర్ లో తీసుకోవట్లేదు. అక్కడ సైకిల్ సెట్ లో డేస్ తీసుకుంది కానీ కౌంటర్ లో డేస్ తీసుకోవట్లేదు. సో మళ్ళీ బ్యాక్ వచ్చి RPM ఇచ్చి చేసాము. అదే నేను ఇక్కడ మనకి ఏంటంటే సిస్టమ్ కి సపోజ్ ఓన్లీ కిలోమీటర్స్ కూడా ఒకటి ఇచ్చారు కదా. సో కిలోమీటర్స్ మీద ఎన్ని కౌంటర్స్ క్రియేట్ అయ్యాయని చూడండి మీరు. యూనిట్స్ సైకిల్ సెట్ లో కిలోమీటర్స్ డేస్ ఇచ్చారు. కౌంటర్ లో డేస్ తీసుకోవడానికి అవ్వదా సుధీర్? కౌంటర్ లో మనకి డేస్ అంటే డేస్ అవసరం లేదు కదా, సిస్టమ్ ఆటోమేటిక్ నార్మల్ గా క్యాలిక్యులేట్ చేసుకునేది సిస్టమ్. మనకి మల్టీ కౌంటర్స్ ఉండాలి, అవర్స్ కిలోమీటర్స్ లేదంటే వేరే రీడింగ్స్ అయినా తీసుకునేవి. సో 2 మల్టీ కౌంటర్స్ ఉండాలి. డేట్స్ ఏంటంటే సిస్టమ్ ఆటోమేటిక్ క్యాలిక్యులేట్ చేసింది ఇది మెజరింగ్ పాయింట్ రీడింగ్స్ మీద బేస్ మీద. సో సపోజ్ 6 months కి అలా మనకి ఏంటంటే ఇక్కడ ఇది ఇస్తాం కదా కౌంటర్ యాన్యువల్ ఎస్టిమేషన్. సో దాని బేస్ మీద సిస్టమ్ క్యాలిక్యులేట్ చేసుకునేది. ఓకేనా? ఒకసారి చేసాం సుధీర్, కొత్తగా క్రియేట్ చేసి ట్రై చేయండి. ఎందుకంటే డేట్స్ మనం డేస్ అనేది ఇచ్చే పని లేదు, డేస్ కానీ మంత్స్ కానీ బేస్డ్ ఆన్ దిస్ కౌంటర్ రీడింగ్ సిస్టమ్ విల్ ఆటోమేటికల్లీ క్యాలిక్యులేటింగ్ బ్యాక్. ప్రీవియస్ డేట్ ఇచ్చి వాళ్ళు ట్రై చేసి చూస్తాం ఒకసారి. కౌంటర్ లో మెజరింగ్ కౌంటర్ లో ప్రీవియస్ డేట్స్ ఇచ్చి ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి ఎవరికైనా? అది ఇది కూడా అవ్వట్లేదని చెప్పాను కదా సుధీర్. ఏమంటాము మన మిగోలో అవి ట్రాన్సాక్షన్ కూడా మిగోలో తీసుకోవట్లేదు. మిగోలో ఒకసారి క్వశ్చన్ పీరియడ్ అయితే చేంజ్ చేస్తుంది నేను. ఏంటంటే నాకైతే ఈరోజు పోస్ట్ చేస్తే నార్మల్ ప్రాబ్లం రాలేదు. మీరు ఒకసారి చూపించండి. నేను ఈరోజు పోస్ట్ చేస్తే నాకు ప్రాబ్లం రాలేదు. సో ఒకసారి మీరు ఒకసారి అది ఇవ్వండి ఆర్డర్ నెంబర్, నేను ఒకసారి చెక్ చేస్తాను. విజయ్ ఒకసారి ఏదో ఒక ఆర్డర్ నెంబర్ పాతది నేను ప్రాబ్లం ఫేస్ చేస్తున్న ఆర్డర్ నెంబర్ నాకు వాట్సాప్ లో పింగ్ చేయండి, తర్వాత చూస్తాను. ఓకేనా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా?
నేను స్క్రీన్ షేర్ చేస్తాను. సో ఈరోజు ఎక్స్టర్నల్ రీఫర్బిష్మెంట్ స్టెప్స్ చూపిస్తాను లిస్ట్. ఓకే, నెక్స్ట్ కెట్లాగ్ ప్రొఫైల్స్ చెప్తాం. ఓకే, PM04 అనేది మనకి ఆర్డర్ టైప్. ఓకే, నెక్స్ట్ టు ఫ్రమ్ మెటీరియల్ 23056, ప్లానింగ్ ప్లాంట్ 1710. ఓకే, సో ఇక్కడ నేను క్రియేట్ చేస్తాను ఇది రిజర్వేషన్ 1710. నెక్స్ట్ ఫ్రమ్ మెటీరియల్ టు మెటీరియల్. నార్మల్గా ఏంటంటే ఇక్కడ మనకి నాన్ సీరియలైజర్ మెటీరియల్ కాబట్టి ఇక్కడ ఏమి సైడ్ బటన్ చేయించాలి. సపోజ్ సీరియలైజర్ మెటీరియల్ అయితే మనం ఎంత క్వాంటిటీ అయితే తీసుకుంటాం, సో ఆ క్వాంటిటీకి సిస్టమ్ ఇక్కడ 2 టార్గెట్ పీసెస్ 2 ఇచ్చామనుకోండి, 2 సీరియల్ నెంబర్స్ ఎంటర్ చేయాలి. ఓకేనా, సో ఇక్కడ నేను నాన్ సీరియలైజర్ మెటీరియల్ కాబట్టి మనకు నార్మల్ మెటీరియల్ సీరియల్ నెంబర్ మెటీరియల్ ఏమి అడగట్లేదు సిస్టమ్. సో ఎప్పుడైతే మనం సీరియలైజర్ మెటీరియల్ యూజ్ చేసామో, సీరియలైజర్ మెటీరియల్ అనేది మనకి ఎలా తెలిసింది అంటే, సో మెటీరియల్ మాస్టర్లో వాళ్ళు మెయింటైన్ చేస్తారు. ఓకేనా, నేను చూపిస్తాను ఎక్కడ మెయింటైన్ చేస్తారు ఏందనేది. PM01. ఓకే, ప్రస్తుతాన్ని ఇక్కడ ఇస్తాను, తర్వాత చేంజ్ చేస్తాను. సో ఇక్కడ సీరియలైజర్ ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారు. ఓకేనా, సో వీటిలో సీరియల్ నెంబర్ SD లేదంటే ఏదంటే నార్మల్గా మనకి యూజర్ బేస్ లో మనం క్రియేట్ చేస్తాము. సో ఆ సీరియల్ నెంబర్ మెయింటైన్ చేసినప్పుడు ఏంటంటే సిస్టమ్ మనం ఈ మెటీరియల్ ఇచ్చినండి, సో మెటీరియల్ నెంబర్కి ఇక్కడ సైడ్ ఒక ఎల్లో కలర్ బటన్ ఇస్తాడు. సో సెలెక్ట్ చూస్ ద సీరియల్ నెంబర్. సో ఏ మెటీరియల్ అయితే డ్యామేజ్ మెటీరియల్ ఉందో, సో ఆ సీరియల్ నెంబర్ చెక్ చేసుకొని మనం అది చూస్ చేసుకుంటాం. ఓకేనా, సో ఇక్కడ ఆపరేషన్స్ ట్యాబ్కి వెళ్తాను. ఇక్కడ మనకి ఎక్స్టర్నల్కి ఎప్పుడైనా సరే మనం వెండర్ సెండ్ చేస్తాం కాబట్టి PM02 కంట్రోల్ కీ అనేది మెయింటైన్ చేస్తాం. ఓకే, సో PM02 కంట్రోల్ కీ ఎంటర్ చేసినాక సిస్టమ్ మనకి డేటా పర్చేసింగ్ డేటా. సో మెటీరియల్ 001-1710. ఓకే, సో ఆ తర్వాత నేను రిలీజ్ చేసేసి సేవ్ చేస్తాను. version IW32648. ఓకే, సో ఇప్పుడు ఆపరేషన్స్కి వెళ్ళిపోయి మనం సెలెక్ట్ చేసుకొని, సో యాక్చువల్ డేటా క్లిక్ చేసినంటే ఇక్కడ రిక్వేషన్ నెంబర్ అనేది మనకి అడుగుతుంది. సిస్టమ్ ఆటోమేటిక్గా జనరేట్ చేస్తుంది. సో ఈ రిక్వేషన్ నెంబర్ తీసుకెళ్ళిపోయి మనం PR to PO కన్వర్ట్ చేసేసి సో 95 మన PR నెంబర్. ఓకే, ఇది క్లిక్ చేసి అడాప్ట్ క్లిక్ చేస్తాం. ఓకే, ఇక్కడ ప్రైస్, నెక్స్ట్ టర్మ్స్ పేమెంట్ స్పెసిఫికేషన్స్ ఇష్టం. ఓకే, ఓకే, సో నెక్స్ట్ చెక్ పెడతాము. ఎర్రర్స్ ఏం లేకపోతే వార్నింగ్ అయితే ఓకే సేవ్ చేస్తాం. ఓకే, ఇది PR to PO కన్వర్షన్. తర్వాత వచ్చిన PO తోటి ఏం చేస్తామంటే మనం
ఇక్కడ మనకి పిఓ నెంబర్ జనరేట్ అయింది కదా. సో ఈ పిఓకి అగైనెస్ట్ మనం ఏడి సబ్ కాన్ ట్రాన్సాక్షన్ కోడ్కి వెళ్ళి ఎగ్జిక్యూట్ చేస్తాను. మన సప్లైర్ ఐడియా ఉంటే సో సప్లైర్ ఇచ్చేసి ఎగ్జిక్యూట్ చేసుకోండి. ఓకేనా. ఇక్కడ చూసారా, ఇక్కడ చూస్తుంది మెటీరియల్. సో ఇది 3056. సో ఈ పర్చేజ్ రిక్వెస్ట్ అనేది యాక్టివేట్ చేసేసి ఇది క్లిక్ చేసుకోండి, ఎల్లో కలర్ బటన్ క్లిక్ చేస్తాను. సో ఈ మెటీరియల్ ఈ పిఓకి అగైనెస్ట్ గా మనం ఈ వెండర్ కి, ఇక్కడైతే ఈ వెండర్ ఉన్నారు కదా, సో ఈ వెండర్ కి మనం ఈ మెటీరియల్ ఇష్యూ చేస్తాం. ఓకే, జస్ట్ సేవ్. పర్చేస్ డాక్యుమెంట్స్ purchase equation BRT convert చేస్తున్నాము. నార్మల్గా క్లిక్ చేస్తే పోస్ట్ అవుతుంది. సో వన్స్ ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత మనం ఏం చేస్తామంటే మిగోలోకి వెళ్ళి సో మళ్ళీ సేమ్ పిఓ నెంబర్ ఇచ్చిన వెంటనే మనకి ఏమైందంటే మనకి పోస్ట్ అవ్వలేదు అప్డేషన్ వస్తాయి. సో ఇక్కడ ఏం చేస్తాం, గూడ్స్ రిసీప్ట్ ఇక్కడ పర్చేజ్ ఆర్డర్ తీసుకుంటాం. సో పర్చేజ్ ఆర్డర్ ఇచ్చేసి పర్చేజ్ ఆర్డర్ నెంబర్ ఇచ్చి మనం ఎంటర్ క్లిక్ చేస్తే ఆ లైన్ ఐటమ్ మనకి చూపిస్తుంది. ఓకేనా. సో దీన్ని ఏం చేస్తామంటే మనం మళ్ళీ ఐటమ్ ఓకే క్లిక్ చేసేసి చెక్ చేసి పోస్ట్ చేస్తాం. ఇష్యూస్ ఏమైనా ఉన్నాయి లేదు. సో మనకి ఇది పోస్ట్ చేయ ముందు మీకు ఒకసారి ఎంఎంబి ట్రాన్సాక్షన్ కూడా చూపిస్తాను. సో ఇది వెండర్కి ఇల్లంటూ మనకి సిస్టమ్ చూపిస్తుంది 3056. పోస్ట్ అవ్వలేదు, ఇష్యూ వస్తుంది, అప్డేట్ అవ్వట్లేదు నార్మల్గా. సో నార్మల్గా అయితే మనకి ఇక్కడ సిస్టమ్ చూపిస్తుంది. సో వెండర్కి ఈ జీవో మెటీరియల్ అనేది మనం ఇన్ క్వాంటిటీ సెండ్ చేసామని చెప్పేసి మనం చూపిస్తుంది సిస్టమ్. సో ఇక్కడ చెక్ చేసి మనకి 101 మూమెంట్ పోస్ట్ చేస్తే ఇది ఫైనాన్స్ సెట్టింగ్ ఇష్యూ. సో అందువల్ల మనకి ఇష్యూ వస్తుంది. ఓకే వేసి WRX
-3040. ఇది మెయింటైన్ చేసిన ఇష్యూ వస్తుంది. సో దీనివల్ల మనకు రిటర్న్ అవ్వట్లేదు నార్మల్గా. సో ఒకసారి ఇది చెక్ చేసి పోస్ట్ చేస్తే మనకి గూడ్స్ రిసిప్ట్ అనేది ఈ పిఓకి అగెన్స్ట్ జరుగుతుంది. సో అప్పుడు ఏమైందంటే మనకి సో మెటీరియల్ అంటే ఫస్ట్ టైం మనం ఏడి సబ్ కాన్ ట్రాన్సాక్షన్ కోడ్లో ఆ ఎల్లో బటన్ క్లిక్ చేసినప్పుడు ఏమైంది వెండర్ ట్రాన్స్ఫర్ అయినట్టు మనకు స్టాక్లో అప్డేట్ అవుతుంది. సో వన్స్ మీకు చేసి గూడ్స్ రిసీవ్ చేసినండి ఇక్కడ మనకి వెండర్ దగ్గర నుంచి మనకి రిటర్న్ అయినట్టు మనకి అప్డేట్ అవుతుంది. ఇక్కడ నుంచి అయినా చేయొచ్చు, లేదంటే యాడ్ సబ్ కాన్లో అయినా సరే మీరు ఇక్కడ ఉంది కదా, సో ఇది క్లిక్ చేసుకొని మనకి ఇది రిటర్న్ చేసుకోవచ్చు. ఓకేనా, సేమ్ ఈ విధంగా అయినా మనం ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకి 2 స్టెప్స్ ఉంటాయి. సో ఒకటి ఎల్లో కలర్ ఆరో మార్క్ క్లిక్ చేసిందంటే వెండర్ సెండ్ అవుతుంది. నెక్స్ట్ గ్రీన్ కలర్ క్లిక్ చేస్తే వెండర్ దగ్గర నుంచి గూడ్స్ రిసీప్ట్ అవుతుంది. ఓకేనా, సో ఇది రీఫర్బిష్మెంట్ ప్రాసెస్, ఎక్స్టర్నల్ ప్రాసెస్. సో దానికి ఏంటంటే మనం టైం కన్ఫర్మేషన్ చెయ్యం, ఎందుకంటే సో ఇది మనం వెండర్ పంపిస్తాం. వెండరు వాళ్ళ లేబర్ యూజ్ చేసుకొని వాళ్ళు రిపేర్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న స్పేర్ పార్ట్స్ అవన్నీ చేసి సో ఫైనల్ ఇన్వాయిస్ అనేది సెండ్ చేస్తాడు మనకి. సో అప్పుడు ఏం చేస్తామంటే ఆ ఫైనల్ ఇన్వాయిస్ బేస్ మీద మనం వాళ్ళకి పేమెంట్ అనేది చేస్తాం. ఆ తర్వాత ఆర్డర్ టెక్నికల్ కంప్లీషన్ చేస్తాం. సో సెటిల్మెంట్ చేస్తాం, కాస్ట్ సెటిల్మెంట్, నెక్స్ట్ బిజినెస్ కంప్లీషన్ చేస్తాం. సో ఇది ఎక్స్టర్నల్ రీఫర్బిష్మెంట్ ప్రాసెస్ ఆర్ సబ్ కాంట్రాక్టింగ్ ప్రాసెస్. ఓకేనా, క్లియర్ అందరికి? ఏమైనా డౌట్స్ మరి ఇది సబ్ కాంట్రాక్టింగ్ ప్రాసెస్ చూస్తామండి. ఒకసారి చూడండి. జస్ట్ అది మనకి మెయిన్గా యాడ్ సబ్ కాన్ ట్రాన్సాక్షన్ కోడ్ స్క్రీన్ ఒకటి కొంచెం ఇదైంది. సో అంటే ఎక్స్ట్రాగా మనకి మిగిలిన మీకు ఇవన్నీ ఏంటంటే ప్రీవియస్ స్క్రీన్స్ కాబట్టి మనకి ఇబ్బంది ఉంటుంది. సో దీంట్లో మాత్రం యాడ్ సబ్ కాన్ ఒకటి రీఫర్బిష్మెంట్ ప్రాసెస్లో వస్తుంది. మాస్టర్ డేటా మాస్ అప్లోడ్ అయితే ఎక్కట్లేదు ఎందుకో. మాస్టర్ డేటా మాస్ అప్లోడ్ ఎక్కట్లేదా? అసలు ఎక్కట్లేదు ఎందుకు అసలు. రేపు కానీ రెండు సెషన్ చూస్తాం కనెక్ట్ అవుదాం ఒకసారి. రేపు కానీ లేదంటే ఎల్లుండి కానీ ఒకసారి ఫ్రీగా ఉన్నప్పుడు కనెక్ట్ అవుదాం మార్నింగ్ టైం ఇదే టైంలో. ఒకసారి మీకు ఎక్కడ ఇష్యూ వస్తుంది దాన్ని బట్టి వెయిట్ చేస్తాం. ఎక్కడ ఇష్యూ కాదు, అసలు బ్రెయిన్ లోకి వెళ్ళట్లేదు ఎందుకు. ఆ రోజు కూడా ఎక్కలేదు, క్లాస్ చెప్పే రోజు కూడా వెళ్ళలేదు. చూడాలి అలా చూపిస్తారు. ఎందుకంటే మనకి నార్మల్గా ఏంటంటే ఇప్పుడు కరెంట్ అప్గ్రేడెడ్ వర్షన్ లో ఎల్టీఎంసీ ఎల్ఎస్ఎండబ్ల్యూ వాడతాయి అది క్రియేషన్ కి. కానీ వాటిలో ఏంటంటే చేంజింగ్ పాసిబిలిటీ ఉండదు, ఓన్లీ క్రియేషన్ కి అవి. సో చేంజ్ చేయాలంటే ఏదైనా ఒకటి ఆ ఫీల్డ్స్ కంపల్సరీగా ఎల్ఎస్ఎండబ్ల్యూ యూజ్ చేయాల్సి వస్తుంది. ఓకే, దాని పర్పస్ కంపల్సరీ ఐడియా ఉండాలి అది. ఓకేనా, నెక్స్ట్ టాపిక్ మీకు కెటలాగ్స్ పెండింగ్ ఉంది కదా. సో కెటలాగ్స్ లాస్ట్ టైం మీకు చూపించాం కదా, కెటలాగ్ ప్రొఫైల్ క్రియేషన్ అది చూపించలేదు. కెటలాగ్ మనకు అసలు టచ్ చేయలేదండి. మనం కెటలాగ్ చూపించాను అంటే QS41 లో అలా. కాకపోతే మనకి ఏదైతే ఎక్విప్మెంట్ లో మనం చేసిన దానికి ఇది అవ్వలేదని కదా, మనం ఏదైతే ఆ ఆబ్జెక్ట్ టైప్స్ అవి ఇచ్చామో అవి రాలేదని కదా. చేయలేదు మనం కెటలాగ్ లాస్ట్. సరే పర్లేదు. చూడండి, ఇది నార్మల్ గా OQN6 ట్రాన్సాక్షన్ కోడ్ లోకి వెళ్ళి
ఫస్ట్ కెటలాగ్ ప్రొఫైల్ అనేది క్రియేట్ చేస్తాం. అసలు ఇది దేనికి యూజ్ చేస్తాం సుధీర్, ఈ కెటలాగ్ ఇవి? ఇది నోటిఫికేషన్ మన టాస్క్స్ ఇవి వస్తున్నాయి కదా, ఐటమ్స్, కాజెస్, డ్యామేజెస్. అసలు పర్పస్ ఏంటి? ఇది ఏంటంటే సో డ్యామేజ్ ఏం జరిగింది, సో ఎన్నిసార్లు జరిగింది అనేది మనకి అనాలిసిస్ రిపోర్ట్స్ అనేవి ఉంటాయి. MCI-1, MCI-2 అవి రిపోర్ట్స్ ఉంటాయి. ఇది ఆబ్జెక్ట్ క్లాస్ అనాలిసిస్ అంటే అక్కడ ఇచ్చే ఆబ్జెక్ట్ సో ఎన్నిసార్లు ఇష్యూ వచ్చింది అనేది మనం ఇక్కడ మెయింటైన్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే ఆబ్జెక్ట్ మీద అనాలిసిస్ వస్తుంది. ఇవన్నీ అనాలిసిస్ రిపోర్ట్స్ ఉంటాయి. జస్ట్ ఇవి అంటే ఓవరాల్గా ఎన్నిసార్లు డ్యామేజ్ వచ్చింది, ఎన్నిసార్లు ఇవి వచ్చిందని MC1 నుంచి MC9 వరకు ఉంటాయి రిపోర్ట్స్, డిఫరెంట్ రిపోర్ట్స్. ఓకే, నెక్స్ట్ మనకి బ్రేక్ డౌన్ అనాలిసిస్ రిపోర్ట్ కావాలంటే MCJB, MCJC అయ్యి ఉంటాయి. ఇది మ్యానుఫ్యాక్చర్ అనాలిసిస్. సో మ్యానుఫ్యాక్చర్ రిలేటెడ్ అంటే మామూలుగా మనకి ఎక్విప్మెంట్ లో మ్యానుఫ్యాక్చర్ ఇస్తాం కదా, సో ఆ డీటెయిల్స్ ఇచ్చేసి ఎగ్జిక్యూట్ చేసాను. సో ఆ మ్యానుఫ్యాక్చర్ రిలేటెడ్ ఏ ఎక్విప్మెంట్స్ కి ఎన్నిసార్లు ఇష్యూ వచ్చిందనేది చూపిస్తుంది. సో ఈ విధంగా మనకి అప్ టు MCI9 వరకు ఉంటాయి. MCI7 డ్యామేజ్ అనాలిసిస్ వస్తుంది, బ్రేక్ డౌన్ అనాలిసిస్. MCI6 కాస్ట్ అనాలిసిస్. MCI5 జస్ట్ మన యూజర్ కి ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాం. ఇక్కడ చూసే డ్యామేజ్ అనాలిసిస్ నోటిఫికేషన్ టైప్ ఇస్తాము. ఓకే, అది M1 కదా. సో M1 చూసి మేబీ ఒక ఎక్విప్మెంట్ ఒక డ్యామేజ్ కోడ్స్ అలా మెయింటైన్ చేస్తున్నారు, రావట్లేదు. నార్మల్గా అయితే ఇక్కడ రిపోర్ట్ చూస్తే సో ఎక్విప్మెంట్ నెంబర్ ఫస్ట్ వస్తుంది. సో డిస్క్రిప్షన్, తర్వాత మీన్ టైం టు రిపేర్, మీన్ టైం బిట్వీన్ ఫెయిలియర్, ఇవన్నీ క్యాలిక్యులేట్ అయ్యి ఇక్కడ రిపోర్ట్ వస్తుంది. ఓకేనా, ఒకసారి మేబీ రిపోర్ట్స్ ఇష్యూ ఉన్నట్టుంది, రావట్లేదు ఇవి. సో ఈ విధంగా మనకి MC1 నుంచి MCI9 వరకు నెక్స్ట్ MCJB, MCJP ఇవి 11 రిపోర్ట్స్ మనకు ఉంటాయి మెయిన్గా. ఓకేనా, సో అవి అనాలిసిస్ రిపోర్ట్స్ అంటారు. జస్ట్ ఏంటంటే యూజర్ సో మనకి ఎన్నిసార్లు వస్తుంది ఈ డ్యామేజ్ మీద, ఎన్నిసార్లు ఈ కాజ్ మీద, ఎన్నిసార్లు ఈ ఎక్విప్మెంట్ మీద వస్తుంది అనేది చెక్ చేసుకోవడానికి ఉంటుంది. సో ఆ రిపోర్ట్స్ పర్పస్ కోసం మనం ఏం చేస్తామంటే ఇవి క్రియేట్ చేసుకుంటాం కెటలాగ్స్. సో కెటలాగ్స్ మనం కెటలాగ్ ప్రొఫైల్ క్రియేట్ చేయడానికి OQN6 అనే ట్రాన్సాక్షన్ కూడా వాడతాం. సో దీంట్లోకి వెళ్ళిపోయి ఇక్కడ సో ఫస్ట్ మనకి OQN6 వచ్చానండి. ఇలా స్క్రీన్ వస్తుంది. సో ఇట్లా ఏమైనా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వాటిలో ఎడిట్ చేయాలనుకుంటే ఎడిట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇవన్నీ ఎంట్రీ చేసుకుంటే ఎడిట్ చేసుకోవచ్చు. సపోజ్ నేను ఏంటంటే ఒక న్యూ ఎంట్రీ తీసుకుంటాను.
ఓకే. సో న్యూ ఎంట్రీ తీసుకొని టెస్ట్ 1 అని పెడుతున్నాను, అక్కడ క్రియేట్ చేస్తాను. ఓకే, నార్మల్ ఇప్పటి వరకు మీకు క్రియేట్ చేస్తే ఎలా వస్తుందంటే, సపోజ్ ఎగ్జాంపుల్ ఇస్తాను, /IW21 సో M1 టెస్ట్ ఎక్విప్మెంట్. సో సపోజ్ ఈ ఎక్విప్మెంట్ తీసుకుని నేను ఇక్కడ నార్మల్ మన డ్యామేజ్ కోడ్స్ అన్ని డిస్ప్లే అవుతాయి. ఈ వైబీ రిలేటెడ్ ఒకటే ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఇది మెయింటైన్ చేస్తాను, మరొక నిమిషం చూపిస్తాను. సపోజ్ ఈ కెటలాగ్ ప్రొఫైల్ రిమూవ్ చేస్తే ఏమిటంటే, ఇక్కడ మనం డ్యామేజ్ కోడ్ సెట్ చేస్తుందండి, మనకి సిస్టంలో ఉన్నాయి మొత్తం చూస్తుంది. ఇక్కడ డ్యామేజ్ కోడ్స్ ట్రీట్మెంట్ చేంజ్ అవ్వలేదు. /Y02 ప్రొఫైల్ రిమూవ్ అయింది కదా. ఓకే, మేబీ దీనికి అవసరం చేస్తుంటారు. మెయిన్ ఏంటంటే నాకు ఈ ఎక్విప్మెంట్ రిలేటెడ్, సో ఏవైతే డ్యామేజ్ కోడ్స్ ఉన్నాయో అవే డిస్ప్లే అవ్వాలి, వేరే కాకూడదు అనుకుంటే, సో ఈ విధంగా మనం ఫస్ట్ ఒక కెటలాగ్ ప్రొఫైల్ క్రియేట్ చేస్తాం. దానికి అగైనెస్ట్గా కోడ్స్, ఏమేమి కోడ్స్ కావాలి, కెటలాగ్ కోడ్ కావాలి. ఓకే, సపోజ్ కెటలాగ్లో మనకి ఏమేమి కావాలి ఇట్లా, సో టాస్క్ కావాలి. టాస్క్ సపోజ్ నాకు అన్నీ డిస్ప్లే అవ్వకుండా ఓన్లీ ఇలా చూస్తాం మనం క్రియేట్ ఇవన్నీ అక్కడ క్రియేట్ చేస్తాం టాస్క్స్ ఇవన్నీ. సో QS41 ట్రాన్సాక్షన్ కోడ్లు ఏం చేస్తామంటే ఇవి క్రియేట్ చేస్తాం కేటలాగ్స్. ఓకే, సో సపోజ్ 2కి నేను టెస్ట్ 1 అనేది క్రియేట్ చేస్తాను. క్రియేటెడ్ కాదు, సో రిలీజ్డ్. సో దీనికి అగైనెస్ట్గా నేను కోడ్స్ మెయింటైన్ చేస్తాను. సో న్యూ ఎంట్రీ T1. ఓకే, సపోజ్ T2. సో ఈ విధంగా నేను ఏదైతే క్రియేట్ చేసామో నాకు ఆ వరకే డిస్ప్లే అవ్వాలనుకున్నప్పుడు ఆ ఎక్విప్మెంట్ రిలేటెడ్ సేవ్ చేస్తున్నాయి. ఓకే, టెస్ట్ 1 అని క్రియేట్ చేసా కదా. సో ఇప్పుడు ఏం చేస్తాను, నేను ఏదైతే క్రియేట్ చేశానో 2కి అగైనెస్ట్ టెస్ట్ 1 అనేది కోడ్ గ్రూప్ కదా. ఓకే, సో ఈ కోడ్ గ్రూప్ రిలేటెడ్ వస్తుంది. సపోజ్ ఇది ఒకటి సేవ్ చేస్తున్నాను, నేను ఇది మెయింటైన్ చేస్తున్నాను దాంట్లో ఎక్విప్మెంట్లో టెస్ట్ 1 కదా. దీనిలోకి వెళ్ళిపోయి ఆర్గనైజేషన్లో టెస్ట్ 1 అనేది ఇక్కడ మెయింటైన్ చేస్తాను. సో సేవ్ చేస్తాను. ఓకే, సో ఇది యూజ్ చేసుకుని నేను ఎప్పుడైతే నోటిఫికేషన్ క్రియేట్ చేయడానికి వెళ్తాను, /NIW21. ఓకే, M1 ఇక్కడ ఇవన్నీ మనం మెయింటైన్ చేయలేదు, కానీ ఇక్కడ మనం నోటిఫికేషన్ లెవెల్లో మెయింటైన్ చేసాం కదా. నోటిఫికేషన్ టైప్లో క్రియేట్ చేసేటప్పుడు మనం మెయింటైన్ చేసిన కెటలాగ్ ప్రొఫైల్ ఇక్కడ వస్తుంది. ఓకే, సో మనం మెయింటైన్ చేసి మాత్రం ఇక్కడ టాస్క్ లిస్ట్ టాస్క్స్ మెయింటైన్ చేసాం. సో టాస్క్ కోడ్ గ్రూప్కి వెళ్ళండి, మనకి ఏవైతే మనం ఇప్పుడు క్రియేట్ చేసాం అది వరకు చూపిస్తుంది. ఓకేనా, సపోజ్ ఇప్పుడు మనం నోటిఫికేషన్ కాన్ఫిగరేషన్లో
ఇది మెయింటైన్ చేసాం కదా. సో మనం ఇక్కడ ఏం మెయింటైన్ చేయకుండా ఉంటే మనం సిస్టమ్ ఏం చేసిందంటే ఓన్లీ మనం ఏదైతే మెయింటైన్ చేస్తాం అంతవరకు చూస్తుంది, మిగిలిన వాటికి చూపించదు. సపోజ్ ఇది మెయింటైన్ చేశాను కదా, ఇప్పుడు నేను మళ్ళీ వెళ్ళిపోయి బ్యాక్కి వెళ్ళిపోయి మనకి వస్తే నో కేటలాగ్ ప్రొఫైల్ హాస్ బీన్ వస్తాయి. ఓకే, సో ఇప్పుడు వన్స్ ఎక్విప్మెంట్ నెంబర్ ఇచ్చాను, మనకి ఏ అయితే కేటలాగ్ ప్రొఫైల్ మెయింటైన్ చేసాం సో అది చూపిస్తుంది. ఐటమ్స్లోకి వెళ్ళిపోయి ఐటమ్స్ మనం మెయింటైన్ చేయలేదు కదా, కానీ గ్లోబల్గా వస్తుంది. అది టాస్క్కి వెళ్తే మనం ఏదైతే మెయింటైన్ చేస్తే అదే చూస్తుంది. సో సపోజ్ ఇక్కడ మనం టాస్క్ కాకుండా ఎక్స్ట్రా కూడా యాడ్ చేయాలనుకున్నప్పుడు QN6. ఓకే, సో టెస్ట్ 1 కదా ఇక్కడ. సో టెస్ట్ 1కి వెళ్ళిపోయి నాకు డ్యామేజ్ కూడా సో నేను మెయింటైన్ చేస్తే నాకు డిస్ప్లే అవ్వాలనుకుంటే డ్యామేజ్ సి ఓవర్ వ్యూ డ్యామేజ్. ఓకే, సో ఇది చూస్ చేసుకొని దీంట్లో ఉన్నది ఏదో ఒకటే మెయింటైన్ చేస్తాం. సపోజ్ PM2 మెయింటైన్ చేస్తాం. ఇప్పుడు వరకు మనం సపోజ్ డ్యామేజ్కి వెళ్తే ఏమవుతుందంటే మనకు మొత్తం చూపిస్తే డ్యామేజ్ కూడా ఉంది కదా. సో డ్యామేజ్ కూడా వెళ్తే ఇవాళ అన్నీ చూపిస్తున్నాయి కదా. సో నాకు PM2 రిలేటెడ్ ఒకటే కావాలనుకున్నప్పుడు సో ఇక్కడ మనం PM2 అనేది మెయింటైన్ చేసాం. సో ఇది వన్స్ చేసి సేవ్ చేసినాకనే మనం బ్యాక్ వచ్చేసి మళ్ళీ వద్దాం. ఓకే, సో టెస్ట్ ఎక్విప్మెంట్. సో ఇప్పుడు డ్యామేజ్ ఓన్లీ PM2 రిలేటెడ్ ఒకటే చూస్తుంది. చూసారా, ఇందాక మనకి PM1 PM2 అన్ని చూపించి. సో ఈ విధంగా మనకి కేటలాగ్ బేస్ మీద మనకి అక్కడ చూపించే కోడ్ గ్రూప్స్ కానీ కోడ్స్ కానీ రిస్ట్రిక్ట్ చేయడానికి కేటలాగ్ ప్రొఫైల్స్ అనేది సపరేట్ క్రియేట్ చేసుకుంటాం. సో దాని బేస్ మీద మనకి QS41లో కేటలాగ్స్ అనేవి క్రియేట్ చేసుకుంటాం. సో డ్యామేజ్కి ఏమేమి కావాలి, ఆ ప్లాంట్లో అంటే ఆ ఎక్విప్మెంట్కి ఏమేమి అసైన్ చేయాలి అనేది, లేదు ఆ ప్లాంట్లో వాళ్ళు ఏమేమి అసైన్ చేయాలనేది మనం ఇక్కడ చేసుకుంటాం. ఓకేనా, అంతా మెయిన్ ఫస్ట్ QN6 ప్రొఫైల్ క్రియేట్ చేస్తాం. సో ప్రొఫైల్ క్రియేట్ చేసే ముందు మనం QS41లో కోడ్ గ్రూప్స్ క్రియేట్ చేసుకుంటాం. సో డ్యామేజ్కి ఏ కోడ్ కావాలి, ఫంక్షనల్ లొకేషన్ లెవెల్లో లేదా ఈ ప్లాంట్ లెవెల్లో ఆ విధంగా మెయింటైన్ చేసుకొని సో ఆ ఫంక్షనల్ లొకేషన్ కానీ ఆ ఎక్విప్మెంట్స్ కానీ మెయింటైన్ చేసుకుంటే సిస్టమ్ మనం నోటిఫికేషన్ క్రియేట్ చేసేప్పుడు అవే చూపిస్తుంది. ఓకేనా, సో దాన్ని మనం ఎక్విప్మెంట్కి అసైన్ చేసుకుంటాం, తర్వాత అంతవరకు చూపిస్తాం, వేరే ఎక్స్ట్రా చేయించుకోకుండా. సో అప్పుడు ఏం చేస్తారంటే యూజర్ కరెక్ట్గా తెలుసు. సో ఈ ఎక్విప్మెంట్ రిలేటెడ్ ఈ కాజ్ కోడ్స్ ఇవన్నీ సో వీటిలో చూస్ చేసుకొని అవే చూస్ చేసుకుంటాడు, ఎక్స్ట్రా వేరే ఏ చూస్ చేసుకోకుండా. ఓకేనా, అర్థమైందా? ఎవరికైనా డౌట్స్ అనేది ఇంతవరకు? ఇది మనం మెయిన్గా QN6 QS41 ఈ రెండు ట్రాన్సాక్షన్ కోడ్స్ గుర్తుపెట్టుకోండి. కేటలాగ్ కోడ్ గ్రూప్స్ క్రియేట్ చేయడానికి, నెక్స్ట్ కేటలాగ్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవడానికి. ఇది మనకు కాన్ఫిగరేషన్ డేటా, కానీ QS41లో క్రియేట్ చేసే QM వాళ్ళకి కొంచెం అంటే నార్మల్ ట్రాన్సాక్షన్ మాస్టర్ డేటా కిందకి వస్తుంది. కేటలాగ్స్ కోడ్ గ్రూప్స్ అవి. క్లియర్ ఎవరికైనా డౌట్స్ ఉన్నాయి ఇంతవరకు? కొంచెం మీటింగ్ చేయండి. ఇంకా మనకి ఆర్డర్ కాన్ఫిగరేషన్ ఒకటి పెండింగ్ ఉంది. సో రేపు సెషన్ కానీ చూపిస్తాను. సరే, ఓకేనా, ఏమైనా ఎర్రర్స్ వస్తే మీకు పింగ్ చేస్తాను, ఇవాళ ప్రాక్టీస్ చేస్తాం కొంచెం కూర్చొని. ప్రాక్టీస్ చేసి నాకు పింగ్ చేయండి వాట్సాప్లో. సరే, ఫ్రీ అయినప్పుడు చూసి మీకు రిప్లై చేయండి. ఓకే, ఓకే, థ్యాంక్ యూ.